హైదరాబాద్లో సొంత ఇల్లు కొనాలి అనే చిన్న ఆలోచన ఉన్న 15-20 లక్షలు డౌన్ పేమెంట్ చేసేగలిగే కెపాసిటీ ఉన్న ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది మీకోసమే. ఈ ఇల్లులు అన్నీ మీకోసమే. ఇక్కడ మనం చూస్తున్నవి 3 ప్రాపర్టీస్ కూడా సేల్కి ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్లో మిడిల్ క్లాస్ కాదు, లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఖచ్చితంగా ఎఫోర్డ్ చేయగలుగుతారు. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దానికంటే ముందు ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే అద్భుతమైన డీటెయిల్స్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేశారా? వెరీ గుడ్. ఇక్కడ మనం చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ పార్కింగ్తో పాటు 2 వీలర్ బైక్ పార్కింగ్ అనేది చూసి మనము అవుట్ బాత్రూమ్ని కూడా చూసి ఇప్పుడే మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKని విజిట్ చేస్తున్నాము. సో ఈ 2 BHK విజిట్ చేసిన తర్వాత ఓనర్ పోర్షన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, దాన్ని కూడా విజిట్ చేద్దాము. స్టెప్ బై స్టెప్ నేను బెడ్రూమ్స్ చూపిస్తాను, హాల్ చూపిస్తాను, కిచెన్ చూపిస్తాను. దాని గురించి నేను మాట్లాడను. మీరు వీడియో చూస్తూ నేను చెప్తున్నది ఏంటో కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా వినండి. ఈరోజు మనం చూస్తున్న ఈ 3 ప్రాపర్టీస్ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్లో మనకు అమ్మకానికి వచ్చాయి. ఇవి 3 కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. సో కామన్గా మనం ఇల్లు తీసుకోవాలనుకుంటే మనం ఏం చూస్తాము? ఫేసింగ్ చూస్తాము. సో ఈస్ట్ ఫేసింగ్ అనేది వెరీ పాజిటివిటీ, రైట్? ఇప్పుడు దాని తర్వాత ఒక ఇల్లు తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఈఎంఐ కట్టడానికి కొంచెం సపోర్టివ్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తే బెస్ట్ అని అనుకుంటాం కదా. ఈ ప్రాపర్టీకి మనకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈజీగా 10,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనం రెంటల్ ఇన్కమ్గా ఇచ్చేస్తే ఇంకో అడిషనల్గా 10,000-12,000 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా ఈ ప్రాపర్టీ నుండి మనకు 20,000-22,000 రెంటల్ ఇన్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఉండకుండా. ఇన్ కేస్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా ఖచ్చితంగా 10,000 అనేది మనకు రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఈఎంఐ కట్టడానికి మనకు కొంచెం సపోర్టివ్గా ఉంది కదా, రైట్? ఫస్ట్ పాయింట్, ఫేసింగ్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. సెకండ్ పాయింట్, మనకు విశాలంగా ఉండి రెంటల్ ఇన్కమ్ కావాలి, అది కూడా వచ్చేసింది. థర్డ్ పాయింట్, కాస్ట్ కావాలి కదా. చాలా తక్కువ ప్రైస్లో విశాలమైన ఇల్లు, మంచి ప్రాపర్టీ కావాలనుకుంటాం కదా. 100% కాస్ట్ కూడా మనకు 3 ఇల్లులు కూడా, ఒకటి 1,05,00,000, రెండవ ఇల్లు 1,10,00,000, మూడవ ఇల్లు 1,15,00,000. ఎందుకంటే ఒకటి 125 స్క్వేర్ యార్డ్స్ ఉంది, రెండవది 140 స్క్వేర్ యార్డ్స్ ఉంది, మూడవది 135 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో స్క్వేర్ యార్డ్స్ మారింది కాబట్టి కాస్ట్ అనేది మారింది, చాలా కాస్ట్. నాలుగో పాయింట్, విశాలమైన వాతావరణంలో ఉండాలి, మంచి లొకాలిటీ అనుకుంటాం కదా, సేమ్ అలాంటి లొకాలిటీలోనే ఉంది. ఒక్కసారి మీరు విజిట్ చేయండి, ఖచ్చితంగా ఈ ప్రాపర్టీస్ని వదులుకోరు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.